శ్రీమద్ భాగవతము 61వ అధ్యాయము. నాయన వడుగా నువ్వెవరివాడివి, ఎక్కడ ఉంటావు? నువ్వు రావడం వలన ఇవాళ ఈ కాలమంతా మంగళప్రదమైపోయింది. వడుగు చేసుకున్న వాడవు నువ్వొచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రము మామూలుగా వెలుగుతుంది. నువ్వు రాగానే అగ్నిహోత్రము మహాప్రకాశంతో పైకి లేస్తుంది. నీ రాక వలన నా వంశము, నా జన్మ సఫలమైపోయాయి. ఇంతకు ముందు 99 యాగాలు చేశాను. ఇది 100వది. నా జన్మ ధన్యమయ్యింది అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి, నేను ఒక చోట ఉంటానని చెప్పలేను, అంతటా తిరుగుతుంటాను. ఒకరు చెప్పింది వినటం నాకు అలవాటు లేదు. నేను చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పటం ఎలా కుదురుతుంది? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చని అనుకో. పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పటం కూడా కష్టమే. నేను 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచివాళ్ల దగ్గర నా బుర్ర ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే నన్ను కోరుకుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అన్నాడు. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు వటువువి, నేను చక్రవర్తిని కాబట్టి నీకేదో ఒక కానుక ఇవ్వాలి. నీకేం కావాలో కోరుకో అన్నాడు. భూమి మీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారి, నీకేం కావాలో అడుగు. ధనమా, గోవుల, కన్యల, రథమా, బంగారమా, వజ్రాల, రాజ్యంలో భాగమా? నీకేం కావాలి? నేనేదైనా ఇవ్వగలవాడిని. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వామనుడు నవ్వి, నాకేది కావాలంటే అది నువ్వు ఇచ్చేస్తావా? నేను అల్పానికి సంతోషించేవాడిని. నాకు ఇవ్వగలిగినదేమున్నది? నేనేదిచ్చినా తృప్తి పొందుతాను. అయినా ఏదో ఒకటి ఇస్తానని నువ్వు అడిగావు కాబట్టి నాకు 2 అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి 3 అడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెప్తారు. వామనుడు అలా అడగలేదు. నువ్వు నాకు 1-2 అడుగుల నేలను ఇస్తే దానితో 1 అడుగుతో ఊర్ధ్వలోకాలను కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకాలు కొలుస్తాను. 3వ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నువ్వు కానీ 1-2 అడుగుల నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందం పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, నువ్వు చిన్నపిల్లవాడివి, అడగటం కూడా చేతకాదు. 3 అడుగుల భూమిని కొలిస్తే నీకెంత వస్తుంది? నేను బ్రహ్మాండం అంతటిని జయించిన వాడను. 3 అడుగుల నేల నేను నీకివ్వటం, ఇంకేదైనా అడుగు, నువ్వేదడిగినా ఇస్తాను అన్నాడు. వామనుడు ఆశ్రమధర్మాలను పాటించాడు. అవన్నీ ఇస్తానంటావెందుకు? నేను బ్రహ్మచారిని పట్టుకొని వరిచేలాలు, మాడలు, ఫలాలు, గోవులు ఇవన్నీ పుచ్చుకోమంటావేమిటి? అవన్నీ నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవేతము, కమండలము మొదలైన వాటిని మాత్రమే అడగాలి. ఇవన్నీ నాకెందుకు? నాకన్నీ అక్కర్లేదు. నేను జపం చేసుకోవటానికి, అగ్నికార్యం చేసుకోవటానికి నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను, వచ్చి నీ పాదాలు ఇందులో పెట్టు. వింజావళి బంగారు చెంబుతో నీళ్లు పొయ్యి ఆ పిల్లవాడి పాదాలు కడిగి వాడికి 3 అడుగుల నేల దారపోస్తాను, నీళ్లు తీసుకొనిరా అన్నాడు. వింజావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్లు పట్టుకువద్దామని లోపలికి వెళుతుంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబోతున్నాడు. అప్పుడు శుక్రాచార్యుల వారు పరుగున వచ్చి, నీ చేత విశ్వజిత్యాగము చేయించింది, ఇంత వైభవాన్ని ఇచ్చాను. వచ్చిన వాడెవరో తెలుసా? ఏదైనా మాట ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఈ బ్రహ్మచారి 3 అడుగుల నేల అడిగాడు, ఇస్తానన్నాను అన్నాడు. అప్పుడు బ్రహ్మచారి, ఆ వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి జాపి దానం పుచ్చుకోలేదు. ఇప్పుడెందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడి వంశంలో ఉంటే ఆ కింది వాళ్లకు ప్రమాదం ఉండదు. కాబట్టి నీ జోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా అప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర పొందిన రాజ్యాన్ని లాగి ఇంద్రునికి ఇస్తాడు. అందుకనే 3 అడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను. ఆ 2 అడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాయి. 3వ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తి మీద పెట్టించుకోవాలి. నా మాట విను.
నేను నీ గురువును కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెప్తున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయాల్సిన అవసరం లేదు. మాట ఇచ్చినా కూడా తప్పవచ్చు. శుక్రాచార్యుల వారు రాక్షస నీతి చెప్పారు. మనము చెయ్యకూడదు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేగాని ఈ నీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయము ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు. దాని వలన పాపం రాదు. అందుకని 3 అడుగుల నేల ఇవ్వనని చెప్పు. 1 అడుగు కూడా ఇవ్వద్దు. ఆయనను నమ్మకు, ప్రమాదం అన్నాడు. అంటే అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి, ఎంత మాట అన్నారు? లక్ష్మీనాథుడైన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు. ఆయన చెయ్యి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పుడుతుంది. ఆ చెయ్యి ఆవిడ శరీరాన్ని నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పవిట పట్టుకొని ఆడుకుంటాడు. ఒక్కొక్కసారి ఆ చేతితో ఆవిడ పాదాలు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలు నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగిపోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్ల మంది ఏ తల్లి యొక్క అనుగ్రహానికై చూస్తున్నారో అలాంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి, భక్తుల కోరికలు తీర్చిన చెయ్యి, పాంచజన్యం పట్టుకునే చెయ్యి. ఏ చెయ్యి వరదమూర్తి చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అలాంటి చెయ్యి భిక్ష కోసమని కింద నిలబడుతుంది. నా చెయ్యి పైదవుతుంది. నాకు ఈ అదృష్టం చాలదా? నేను మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? పోతే పోని. ఈ రాజ్యము, ఈ శరీరము నాది కాదు. ఏది పోయినా పర్వాలేదు. ప్రపంచంలో ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించారు. కానీ వారేరి నాది నాదని ఇంత సంపాదించాను అన్నారు. ఏ కొద్దీ కూడా పట్టుకెళ్లినవాడు భూమి మీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానాలు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకాని ఇవన్నీ మూటగట్టుకొని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా? ఈ శరీరం ఉండిపోతుందా? నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడైపోతాను అంటున్నారు. నా స్వామి చేతికి నా రాజ్యమంతా ఇచ్చినవాడిని నేను అనిపించుకొని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, ధనం పోవచ్చు. మాట పోయిన తర్వాత మనిషి బ్రతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ల బరువును తాను మొయ్యలేనని ప్రార్థన చేస్తుంది. నేను అలాంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్లను ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నువ్వు నీ గురువు మాట కాదన్నావు. అందువలన నేను నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నువ్వు రాజభ్రష్టుడవవుతావుగాక అని శపించాడు. భాగవతము 61వ అధ్యాయము సంపూర్ణము.